మొగ్గం చాటేసిన వర్షాలు తెలంగాణలో మళ్లీ జోరెత్తుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి తోడు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవగా ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా కనిపించింది. రాష్ట్రంలో నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలలో 5.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 4.7 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలలో 4.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కల్హేర్, మెదక్ జిల్లా టెక్మల్లలో 4.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీటితో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆటో క్యాబ్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో క్యాబ్ సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో క్యాబ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోసియేషన్ కూడా మద్దతు పలకగా సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రజలతో పాటు స్కూల్ విద్యార్థులకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం స్పందించింది. ఆటో క్యాబ్ సంఘాలతో చర్చలు జరిపింది. ఆటో క్యాబ్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు ఫలించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విడతల వారీగా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అందులో భాగంగా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇళ్లను కేటాయించగా వీటిల్లో చాలా నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తి కాని నిర్మాణాలు త్వరగా పూర్తయి గృహ ప్రవేశాలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే తొలి విడత నిర్మాణాలు కొలిక్కి రావడంతో రెండో విడతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా త్వరలో రెండో విడత ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది పేదలకు ఇళ్లను కేటాయించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి తీవ్రమైన అనారోగ్యం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా దశాబ్దాల కాలం వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆస్తులు అమ్ముకోవడం, అప్పుల పాలు కావడం పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలకు సర్వసాధారణంగా మారింది. అలాంటి సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదలకు కొండంత అండగా, జీవనదాయినిగా నిలుస్తోంది. గతంలో కుటుంబానికి చికిత్స పరిమితి 5 లక్షల వరకు మాత్రమే ఉండేది. దీనివల్ల పెద్ద ఆపరేషన్లకు రోగులు సొంత డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిమితిని ప్రభుత్వం 10 లక్షలకు పెంచడంతో బాధితులకు ఆర్థిక భయం తొలగిపోయింది. గుండె మార్పిడి, క్యాన్సర్, రేడియేషన్, కిడ్నీ మార్పిడి వంటి ప్రధాన శస్త్రచికిత్సలతో సహా దాదాపు 1835 రకాల చికిత్సలు ఉచిత పరిధిలోకి వచ్చాయి. తెలంగాణలోని ఆటో, క్యాబ్, స్కూల్ బస్ డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కార్మిక సంఘాలను కోరారు. ప్రస్తుతం తాను హైదరాబాద్లో లేకపోవడంతో ఉస్నాబాద్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలతతో ఉందని స్పష్టం చేశారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొంత సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తూ ఉన్నాం. తెలంగాణలోని మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు అంతర్జాతీయ, దేశ ప్రీమియం బ్రాండ్లు విపణిలోకి క్యూ కడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గ్లెన్ఫిడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, లూయిస్ 13 కాగ్నాగ్లు, సరికొత్త ఫ్లేవర్ల విదేశీ బీర్లు, వైన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రంగం సిద్ధం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా తీవ్ర మార్పులు సంభవించాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు, అధికారులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారంలో బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే వినియోగదారులకు కీలక హెచ్చరిక సమాచారం. పండుగలు, వరుస సెలవుల కారణంగా ఈ వారంలో మొత్తం 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, ఈద్, మిలాద్ వంటి ప్రధాన పండుగల సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు శాఖల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కాబట్టి వినియోగదారులు తమకు సంబంధించి ఏవైనా అత్యవసర బ్యాంకు పనులు, భౌతిక లావాదేవీలు ఉంటే సోమవారంలోపే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద వైకల్యం కలిగిన విద్యార్థులకు అందజేస్తున్న నెలవారీ 6,000 పింఛన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. రాష్ట్రంలోని వివిధ అంధుల, బధిరుల గురుకులాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు తమకు ఏ పద్ధతిలో పింఛన్ అందాలో స్వయంగా ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం అక్టోబర్ నెల నుండి ఈ నూతన విధానాన్ని అమలు చేసేందుకు సెర్ప్ అధికారులు అవసరమైన కసరత్తును వేగవంతం చేశారు. ప్రజల ఆస్తులపై ప్రభుత్వం 22A నిషేధిత జాబితాను ఎత్తివేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం, సచివాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక జారీ చేశారు. 22A జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి వసైపోవడం ఖాయమని తెలిపారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తాం. ఇది కాకపోతే మేము అసెంబ్లీ సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజులున్నది అసెంబ్లీ. అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. అసెంబ్లీని స్తంభింపజేసి మీ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం. అసెంబ్లీని జరగనీయం. అసెంబ్లీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీకోసం పోరాటం అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తేరుకోండి, తక్షణమే దీన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఎవరు అధైర్యపడొద్దు. మీ ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత రాత్రిపూట మేము 2 గంటలు